ఏపీ ప్రభుత్వం చేస్తున్న నాగార్జున సాగర్ డ్యాం దురాక్రమణ వెనుక భారీ కుట్ర ఉందా? ఏపీని ఎగదోసి కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవునని సమాధానం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఏపీ కోరుకుంటున్నట్టుగా ఇప్పుడు కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ నీటి కుట్రను అడ్డుకునేదెవరు? నాగార్జున సాగర్ డ్యాం ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకొని ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జల హక్కులను కాలరాస్తూ ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా, ఆపరేషన్ ప్రోటోకాల్ ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ ను జారీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్ 15న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ ను విడుదల చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్రణ, పరిపాలనా విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది. గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జల సంఘం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రోటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యాం సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, టీఎస్ జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజనీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సిడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్ లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికి జల విద్యుత్ ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై సిడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుపట్టింది. కానీ ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్ లోనే ఉండిపోయింది. కేఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బోర్డు పరిధికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. కేఆర్ఎంబీ పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టులుంటే ఇందులో తెలంగాణలోనివే 21 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీకి చెందినవి 15 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 8 ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజ్, నాగార్జున సాగర్ టైల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్, లో లెవెల్ కెనాల్స్, కృష్ణానదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్రా, వివిధ అవుట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే అవుట్ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ ను సీజన్ల వారీగా బోర్డులకు రాష్ట్రాలు సమర్పించాలని డ్రాఫ్ట్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ నిధులు రాష్ట్రాలే చెల్లించాలని, టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను సమకూర్చాలని డ్రాఫ్ట్ చేస్తోంది.
ప్రాజెక్టులతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, చెరువులు కూడా ఈ బోర్డుల పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో సాగునీటి వసతి మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. జ్యూరిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిసి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో 90% పైగా స్టాఫ్ ను 2 రాష్ట్రాలే సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుండగా, జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజనీరు, సెక్యూరిటీ స్టాఫ్ తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం 100 కోట్ల రూపాయలకు చేరే అవకాశమున్నది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. సాగర్ డ్యాం ఆక్రమణ నేపథ్యంలో వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ రేపు మరోసారి ఇరు రాష్ట్రాలతో భేటీ కానుంది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకుషంగా చర్చిస్తామని కేంద్రం వెల్లడించింది. నీటి పంపకాలు పూర్తి కాకుండా బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ మొదటి నుంచి ససేమిరా అంటున్నది. ఏపీ మాత్రం మొదటి నుంచి అందుకోసం పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాంను ఆక్రమించింది. దీని వెనుక కేంద్రమే పావులు కదిపిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఇదే అదునుగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నదని అంటున్నారు. నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. అలాంటప్పుడు బోర్డులు ఎలా పర్యవేక్షిస్తాయి? ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి ప్రాజెక్టుకు నీళ్లిస్తాయి? ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం సరికాదని తెలంగాణ అప్పుబడుతున్నది. నాగార్జున సాగర్ డ్యాంపై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మరోసారి లేఖ రాశారు. సాగర్ డ్యాంను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆక్రమించడంతో విషయాన్ని వెంటనే ప్రభుత్వం కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర హోంశాఖ సైతం తక్షణమే స్పందించి డ్యాం ఆక్రమణను తొలగించి పూర్వపు స్థితిని పునరుద్ధరించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తాజాగా మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాసింది. డ్యాం కంట్రోల్ను తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని కొనసాగించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కార్ కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. డ్యాంను దురాక్రమించి కుడి కాలువ ద్వారా నీళ్లను దౌర్జన్యంగా తరలించుకుపోయిన ఉదంతంపై తెలంగాణ ఫిర్యాదుతో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకున్న నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ ను ఆదేశించారు. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరు కాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపినట్టు సమాచారం.